హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో మనము నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దామండి. అండ్ అలాగే మన ఇండికేటర్స్ ప్రకారంగా మనం ఎలాంటి ఎంట్రీస్ తీసుకున్నామో, ఎక్కడ ఎగ్జిట్ అయ్యామో నేను మీకు డీటెయిల్గా చెప్తాను, ఓకేనా. సో నేనైతే నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశాను. సో నిఫ్టీ 50లో మనకు చూస్తే నిన్ననే మనకి క్రాస్ ఓవర్ అయిపోయింది, చూసారా. మనకి జిగ్జాగ్ లైన్ క్రాస్ ఓవర్ అయింది అండ్ అలాగే బార్స్ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి. సో అక్కడ నుండి చూస్తే మనకైతే ఈరోజు మార్నింగ్ కూడా గ్యాప్ డౌన్ అయింది కాబట్టి ఇక్కడ నుండి హోల్డ్ చేసిన వాళ్ళకైతే మంచి పాయింట్స్ అయితే వస్తాయి, ఓకేనా. అండ్ అలాగే మనకి గ్యాప్ డౌన్ అయింది అండ్ అలాగే ఫస్ట్ క్యాండిల్ చూస్తే బయ్యర్ స్ట్రెంగ్త్ని ఇండికేట్ చేస్తుంది. చూస్తున్నారండి, బయ్యర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ క్యాండిల్ పైన చూస్తే చాలా పెద్ద బిగ్ ఫామ్ అయిపోయింది కదా. సో బయ్యర్స్ ఏం చేస్తారంటే దీన్ని కిందికి రాకుండా పైనకే పుష్ చేశారు మార్కెట్ని. అందుకని చెప్పేసి మనకైతే మార్కెట్ కొద్ది రేంజ్ వరకు మళ్ళీ అప్ సైడ్ మూవ్మెంట్ వెళ్ళింది. అండ్ చూస్తే ఎక్కడ నుండి మనకి సపోర్ట్ ఫామ్ అని చూస్తే నియర్ టు మనం అనుకున్నాం కదండి 25,900 లెవెల్ అని. సో నియర్ టు అక్కడనే అనమాట, ఓకేనా. 25,891 వరకు వచ్చింది కదా ఫస్ట్ క్యాండిల్, 892. సో నియర్ టు మనం అనుకున్న సపోర్ట్ లెవెల్ వరకు వచ్చి మార్కెట్ అనేది బౌన్స్ అయింది, ఓకే. అండ్ అలాగే మన ఇండికేషన్ ఏంటి అండి, ఇక్కడ జిగ్జాగ్ లైన్ మనకి గ్రీన్ కలర్లో ఉంది. సో గ్యాప్ డౌన్ అయినంత మాత్రం నెగిటివ్ అనుకోకండి, కొంచెం సేపు అయితే ఇంకా నేను పాజిటివ్గానే ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పి మనకి ఇండికేట్ చేసింది. సో ఓవరాల్ ట్రెండ్ అనేది నెగిటివ్గా ఉంది, కానీ ఈ పర్టిక్యులర్ టైంలో మనకైతే పాజిటివ్గానే ఉన్నాము అని అర్థమైందండి మీకు డీటెయిల్గా. సో ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ క్రాస్ ఓవర్ అయింది, మళ్ళీ ఫాల్ చూసాము అండ్ సైడ్ వేస్ మార్కెట్, మళ్ళీ ఫాల్, మళ్ళీ సైడ్ వేస్ మార్కెట్, ఓకేనా. సో ఇదే అండి మనకైతే ఇక్కడ నుండి ఇక్కడ వరకు నెగిటివ్ ట్రెండ్ని చూపించింది. అండ్ అలాగే ఇక్కడ మళ్ళీ క్రాస్ ఓవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ నుండి మళ్ళీ బుల్లిష్ ట్రెండ్ని చూసాము, అవునా. సో ఒకవేళ ఎవరైనా ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు మనకైతే. సో ఫస్ట్ క్యాండిల్ అయిపోయింది, సెకండ్ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా స్టాప్ లాస్ వచ్చేసి ఒకవేళ బార్స్ దగ్గర పెట్టుకున్నా మనం 7 పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుంది. అండ్ ఇక్కడ వరకు హోల్డ్ చేసిన 84 పాయింట్స్, లేదు మార్నింగ్ గ్యాప్ ఉంది కదా అని అనుకుంటే 65 పాయింట్స్ కూడా మీరు BTST కాల్ కింద మీరు క్లోజ్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ దీని తర్వాత మనమైతే ఇక్కడ ఒక కాల్ ఎంట్రీ గురించి డిస్కస్ చేశాను కదా, నేనైతే ఒక యూట్యూబ్లో ఒకటి పోస్ట్ కూడా చేశాను మీకు. సో ఇక్కడ మనమైతే కాల్ ఎంట్రీ తీసుకున్నాము, కొన్ని పాయింట్స్తో ఎగ్జిట్ అయిపోయాము, అంటే కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్ ఉంది కదా. సో టైం డీకే అవుతుంది, మనమైతే తొందరగానే ఎగ్జిట్ అయిపోయాము, ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ మళ్ళీ ఒక కాల్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇది మన ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ కదండి. సో ఇది రెడ్ క్యాండిల్, నెక్స్ట్ ఇది కూడా రెడ్ క్యాండిల్, ఓకేనా. సో ఒకవేళ ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా, సో ఇది లాంగ్ పొజిషన్, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. మీ స్టాప్ లాస్ జిగ్జాగ్ లైన్ పైన పెట్టవచ్చు, 2 పాయింట్ స్టాప్ లాస్ అవుతుంది, లేదా మీరు బార్ పైన పెట్టినా పర్వాలేదు, ఓకేనా. ఇక్కడ పెట్టినా మీకైతే స్టాప్ లాస్ హిట్ అవ్వలేదండి. సో చూసుకోండి, ఇక్కడ పెట్టినా 25,903 అయితే మళ్ళీ మార్కెట్ అయితే రాలేదు, ఓకేనా. 2 పాయింట్ స్టాప్ లాస్ పెట్టినా మీరైతే ఇంకా ప్రాఫిట్లోనే ఉంటారు. అండ్ ఇది ఎంత అండి, హై ఓవరాల్గా 126 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చేది మీకు, ఓకేనా. 2 పాయింట్ స్టాప్ లాస్తో ఒకవేళ ఇది అనుకున్న 6 పాయింట్ స్టాప్ లాస్ అనమాట, ఓకేనా. సో ఇలా మనకైతే 2 ఎంట్రీస్ వచ్చాయి మనకి నిఫ్టీలో. అండ్ అలాగే చూస్తే మనం అంటున్నాం కదండి రెసిస్టెన్స్ 26,060 అంటున్నాం కదా. సో మార్కెట్ అయితే 26,030 రేంజ్ వరకు వెళ్ళింది. అండ్ అలాగే నెక్స్ట్ మన బ్యాంక్ నిఫ్టీకి వస్తే, సో బ్యాంక్ నిఫ్టీ అయితే సో నిన్ననే మనకైతే నెగిటివ్ని ఇండికేట్ చేసింది, ఓకేనా. సో నిన్న ఎవరైనా BTST కాల్ హోల్డ్ చేసుకున్నా కూడా సో ఈరోజు మనకి మంచి గ్యాప్ డౌన్ అయింది, అవునా. సో గ్యాప్ డౌన్ అయింది కదా. అండ్ కాకపోతే చూస్తే మన ఫస్ట్ క్యాండిల్ పైన ఇక్కడ స్టార్ ఫామ్ అయిపోయిందండి. సో మీకు ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటాను. సో చూస్తే ఇక్కడ మనకి స్టార్ కూడా ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ స్టార్ ఫామ్ అయిపోయింది అండ్ అలాగే మన సపోర్ట్ లెవెల్లోనే ఉంది ఇది మార్కెట్. సో 53,800 మన సపోర్ట్ కదండి. సో అక్కడే మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయిపోయింది, ఓకేనా. సో ఎక్కడి వరకు బౌన్స్ అయింది, 54,000 వరకు వెళ్ళింది, ఓకేనా. సో ఇక్కడ వరకు వెళ్ళింది కదండి. సో అలాగే మన జిగ్జాగ్ లైన్స్ కూడా ఏమి ఇండికేట్ చేస్తున్నాయి, మార్నింగ్ నుండి నేనైతే బుల్లిష్గానే ఉన్నాను అని చెప్పాయి, అవునా. సో అలాగే మనకైతే కాల్ ఎంట్రీ కూడా తీసుకున్నాం ఇక్కడ. సో మనం తొందరగా ఎగ్జిట్ అయిపోయాము, టైం డీకే ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే చూస్తే మనకైతే కంప్లీట్గా సైడ్ వేస్ మార్కెట్ అండి, ఓకేనా. సో మార్నింగ్ నుండి కొంచెంగా మార్కెట్ అయితే బుల్లిష్గానే ఉంది, గ్యాప్ డౌన్ అయినప్పటికీ కూడా కొంచెం బుల్లిష్గానే ఉంది, ఓకేనా. సో మార్నింగ్ ఎవరైనా ఒకవేళ ఎంట్రీ తీసుకొని ఉంటే, అంటే మన స్టార్ ఫామ్ అయిన తర్వాత ఒకవేళ నాలాగా ఎంట్రీ తీసుకొని ఉంటే మీకైతే సో ఇక్కడ నుండి ఇక్కడికైతే మ్యాక్సిమం 240 పాయింట్స్ అయితే వచ్చేవన్నమాట, ఓకేనా. సో ఇది అండి మన ఇండికేటర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.